అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురువు గారితో మాట్లాడి ఉగాది పంచాంగం ప్రకారం 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 శుభాశీస్సులండి. గురువుగారు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ యొక్క ఉగాది నుంచి మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటేనేమో ఆర్థికపరమైనటువంటి విషయాలలో మాత్రం మిథున రాశి వారికి 8 ఆదాయము, అలాగే వ్యయము చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి 11. ఆదాయం రూ. 8 అయితే ఖర్చు రూ. 11 ఉంది. అంటే ఓకే. అధికమైనటువంటి ఖర్చు. హ్మ్. అనగా 3 నష్టం. 3, నష్టం. రూ. 3 నష్టాలు ఉన్నాయన్నమాట. మిథున రాశి వారికి ఆహ్, ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో మనం ఇందాక నష్టాలని చెప్పాం కదా! అయితే ఆ నష్టాలు ఏంటి అంటే అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది. అధికంగా ఖర్చెక్కువుంటది. ఆ! హ్మ్. అధికంగా శుభకార్యాల మూలకంగా. ఓకే. అది కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఖర్చు మనకు రూ. 3 ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, ఈ రూ. 3 ఖర్చు అనేది ఏమిట్రా అంటే ఇల్లు కొనడము, గృహయోగం ఉంది కాబట్టి ఇల్లు కొనడము, సొంత గృహ సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోవడము, లేదంటే ఏదైనా స్థలాలు కొనడము, లేదంటే పొలాలు కొనడము. వీటితో పాటు ప్రయత్నాలు చేసి వివాహం జరగడం వల్ల ఆ మూలకంగా కూడా ఖర్చు. లేదంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడము, దానికోసం కొంత ధనాన్ని అప్పుగా తీసుకోవడము. ఇలాంటివి ఖర్చులు గూడా అధికంగా ఉన్నాయి వీళ్ళకి. ఉన్నాయన్నమాట. మొత్తం మీద ఓవరాల్‌గా ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయ వ్యయాల విషయాల్లో ఖర్చు ఎక్కువ కనపడుతుంది. అలాగే రాబడి గూడక బాగానే ఉంటుంది. దానికి మించి ఇంకా కూడా వీళ్ళు ఖర్చు చేసి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. ఆ విలాసవంతమైన జీవితం కోసము అధికంగా కూడా ఖర్చు చేయడము, అవసరమైతే అప్పు తీసుకొచ్చైనా చేయడం వల్ల మనకు ఈ మొత్తం మీద చివరికి చూసుకునేటప్పటికి అప్పు అనేది ఉంటుంది. కనపడే అవకాశం ఉంది. ఆ విధంగా నష్టము. తర్వాత రాజ్యపూజ్యము, అవమానము. మిథున రాశి వారికి రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి 1, అలాగే అవమానం వచ్చేటప్పటికి 7. హ్మ్. హ్మ్. గౌరవార్థం గౌరవించే వాళ్ళు ఒకరుంటే, అవమానించే వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. హ్మ్. మనం మంచి చేసినా కూడా మనం ఎంత మంచి చేసినా కూడా అవతల వాళ్ళు అవమానించడమే జరుగుతుంది. అవమానించడమే జరుగుతుంది. జరుగుతుంది. దాన్నే అవమానాల పాలు అనడం. ఆ విషయంలో చూసేటప్పటికి మనం ఎంత కష్టపడినా, ఎంత మంచి చేసినా, ఎన్ని చేసినా కూడా ఎదుటి వాళ్ళ దగ్గర అవమానించబడడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే పరాభవము అని కూడా అంటారు. ఏమిటి? పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి పరాభవాలే ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. పరాభవాలే ఎక్కువగా ఎక్కువగా ఉంది. ఉన్నాయి. సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. ఆ విధంగా వీళ్ళకు అవమానాలు అధికంగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి వీలైనంత వరకు వీళ్ళు దైవారాధన అనేది పెంచుకోవాలి. మామూలుగా అందరూ చేస్తూనే ఉంటారు. అలా గాకుండా కాస్త దాంట్లో డిఫరెంట్ ప్రత్యేకంగా చేయడం ఏదన్నా చేయాలి. అయితే మొత్తం మీద ఓవరాల్‌గా చూసుకుంటే మిథున రాశి వారికి ప్రస్తుతం వచ్చేసి గురువు జన్మస్థానంలో ఉన్నాడు. మిథున రాశిలోనే గురువున్నాడు. ప్రస్తుతం పర్వాలేదు. మళ్ళీ తర్వాత జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. అక్కడ కూడా ఇంకా బాగుంటుంది కూడా విశేషంగా. ఆర్థికపరమైనటువంటి విషయాలలో పర్వాలేదు. అలాగే ఇదే కాకుండా వృత్తి స్థానంలో చూసుకుంటే శని ఉన్నాడు. అక్కడ కూడా శని ప్రభావం వల్ల అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు వీళ్ళ ప్రభావం వల్ల ఎక్కువగా అవమానాలనేది ఉన్నాయి. నిందలు.
హ్మ్. అవమానాలు. ఎంత మంచి చేసినా కూడా అవమానించడాలు. ఇంట్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు. బయటంటే మనం చేసే వృత్తి చోట, ఉద్యోగాలల్లోనూ, వ్యాపార స్థానాల్లోనూ, పనులందు కాస్త అవమానాలు అధికంగా కనపడుతున్నాయి. వాటి నుంచి మనం బయటపడడానికి ఈ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని ప్రతి రోజు కాకపోయినా మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం. అలాగే ఇదే కాకుండా పంచముఖ ఆంజనేయ స్వామిని ఏమిటి? లేదా పంచముఖ ఆంజనేయ లేదా స్వామి. వీరాంజనేయ స్వామిని హ్మ్. ఆయనను పూజించడం, ఆయనను దర్శనం చేసుకోవడం, లేకపోతే ఇంకా కూడా చెప్పాలి అంటే అన్ని విధాలా కూడా మనము పరిష్కారం చేసుకోవడానికి హోమం జరిపించడం. పంచముఖ ఆంజనేయ హోమం లేదా వీరాంజనేయ హోమం అనేది ఈ రెండిట్లో ఏది చేసినా కూడా శత్రు వినాశనము. ఏమిటి? శత్రు వినాశనం. హ్మ్. అలాగే గ్రహ దృష్టులు, రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది. రాహుకేతువుల యొక్క కుజుడు, రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది తీవ్రంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. హ్మ్. అందువల్ల ఆటంకాలు, అవమానాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికే ఈ యొక్క హోమం పరిష్కార మార్గం అన్నమాట. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అన్న సామెత కింద గట్టి పరిహారం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రారంభంలో చూసుకున్నట్టయితే ఆర్థికపరమైన విషయాలలో కావచ్చు, హ్మ్. లేదా మిగతా విషయాల్లో కావచ్చు. గృహయోగము ఉంది ఈ రాశి వారికి కూడా. మనకు ఈ ఉగాది నుంచి ఈ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి కూడా మిథున రాశి వారికి గృహయోగ అనుకూలత ఉంది. వాహన యోగం అనుకూలత కూడా ఉంది. అలాగే ఇదే గాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకు బాగానే పుష్కలంగా ఉన్నాయి. హ్మ్. తదుపరి విద్యార్థులు వాళ్ళకు కూడా మంచి అవకాశాలు. చదువుకున్నది బాగా జ్ఞాపక శక్తిగా వాళ్ళకి మెమోరీస్ పవర్ బాగా పెరిగే అవకాశం ఉంది. చదివింది రాయడం వల్ల మంచి మార్కులు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలి అంటే స్కూల్ ఫస్ట్ కావచ్చు, మండలం ఫస్ట్ కావచ్చు, లేదా జిల్లా ఫస్ట్ లేదా స్టేట్ ఫస్ట్ కూడా వచ్చే వచ్చేటువంటి అవకాశం ఉంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. హ్మ్. అలాగే దాంతో పాటు గూడా ఎంత ఎదుగుతున్నామో అంతే ఒదిగుండాలి అన్నది వీళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎవరికీ? మిథున మిథున రాశి రాశి వాళ్ళకి. వారికి. దాన్నే మనం ఎంత డెవలప్‌మెంట్ అవుతున్నామో అంత తెలివిగాను, అంత చాకచక్యంగాను నడుచుకోవడం అనేది గూడా ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాల్లో కూడా ఆటంకాలు కూడా అట్లాగే అధికంగా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే అవమానాలు అధికంగా ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా మనం సంపాదించే దానికన్నా ఖర్చు పెట్టేది కూడా ఎక్కువగా ఎక్కువగా ఉంది. ఉంది. అంటే న్యాచురల్‌గా మనము సంపాదన కూడా ఉంది. అలాగే దాంతో పాటు మన ఖర్చు కూడా అంతే పెరుగుతా ఆ! ఉంటది. హ్మ్. అమితంగా అంటే మన విలాసవంతమైన జీవితం కోసం ఇల్లు కావాలనుకోవడం, ఇల్లు కొనడం. మన దగ్గరున్నటువంటి కొద్దిపాటి సొమ్ముతో ఇల్లు రాదు. దానికోసం మళ్ళీ మనము అప్పు చేయాలి. అది లేదంటే బ్యాంకు రుణాలు. బ్యాంకు రుణాలు గూడా పుడతాయి. నన్నడిగితే బయట తెచ్చుకోవడం కన్నా కూడా బ్యాంకు రుణమే తీసుకోవడం బెటర్. ఎందుకంటే అది ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా నెల ఈఎంఐ కట్టుకోవచ్చు. హ్మ్. ఎందుకు అది కూడా అన్నానంటే, మనము రెంటింట్లోనే ఉన్నాం. హ్మ్. రెంట్ ఇల్లు అనేటప్పటికి నెల అనేది కళ్ళు మూసి కళ్ళు తిరిగేటప్పటికి తెరిచి చూసేటప్పటికి నెలొచ్చేస్తుంది. అవును. నిన్ననే గదా కట్టాము. మళ్ళీ అప్పుడే క రెంట్ అడుగుతున్నాడని ప్రతి ఒక్కరికి ఇదే సందేహం. హ్మ్. ఎన్ని రోజులయింది అన్నట్టుగా. అటు చూసుకుంటేనేమో నెలయుంటుంది. ఎందుకంటే నెల కాకుండా వాళ్ళేమి అడగరు. అవునవును. ఒకరోజు ముందే హెచ్చరిస్తారనమాట. అలా ప్రతి నెల రెంట్ కట్టాలి. ఆ కట్టే రెంట్‌కే కాస్త ఇంకొద్దిగా యేసుకొని ఈఎంఐ కట్టుకున్నామనుకోండి, మనకు సొంత ఇల్లు ఉంది. అందులో మన ఇష్టానుసారం మనం ప్రశాంతంగా ఉండొచ్చు. పీస్‌ఫుల్‌గా, మంచిగా, ధైర్యంగా జీవించవచ్చు అన్ని విధాల. ఆ విధంగా కూడా వీళ్ళకు ఖర్చు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాహనాలు కొనడము, ఆభరణాలు కొనడము ఇటువంటివి. లేదంటే వ్యాపారాలను పెంపొందించుకోవడము, వాటి కోసం కూడా వీళ్ళు రుణాలు చేయడం కూడా జరుగుతుంది. అందువల్ల
అధికమైనటువంటి ఖర్చు కూడా కనపడుతుంది. రూ. 3 నష్టమనేది మనకు దీనివల్ల వస్తుంది. కనపడుతుంది. ఓకే. కాపోతే ఈ వీటిల్లోనే మనము చేసే పనుల్లోనే కాస్త మనం నడుచుకునే విధానం కూడా ఇందాక చెప్పాను. ఎక్కడ ఏం మాట్లాడాలి? ఎవరితో ఏం మాట్లాడాలి? ఎప్పుడు ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా తెలివిగా వ్యవహరించుకున్నట్టయితే, అవమానాల నుంచి కూడా మనం బయటపడొచ్చు, బయటపడొచ్చు. తప్పించుకోవచ్చు. హ్మ్. లేదంటే అధికంగా అవమానాలకి గురయ్యే అవకాశం ఉంది. అది కూడా ఏంటి? ఇంట్లో భార్య గావచ్చు, లేదంటే భార్య అవుతే భర్త గావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు, లేదంటే వాళ్ళకంటే చిన్నవాళ్ళ చేత కూడా అవమానం పడే అవకాశం ఉంది. అంటే వాళ్ళకంటే చిన్నవాళ్ళు గూడా అవమానించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. లేదు చేసే ఉద్యోగాల్లో తోటి ఉద్యోగస్తులతోనూ, లేదంటే యజమానులతోనూ కూడా మాట పట్టింపులు, అవమానాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంగళవారము లేదా శనివారము లేదా 2 రోజులు కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. లేదంటే తమలపాకులతోటి ఆయనకు ఆహ్, అర్చన చేయండి. 108 తమలపాకులతో అర్చన చేయండి. ఇవంతా కూడా మనము చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగానే మనం అన్ని సమస్యల నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అని బయటపడడానికి అవకాశం ఉంది. హుహు. స్తోమత ఉండి చేయగలిగితే ఇందాక చెప్పినట్టుగా ఆంజనేయ హోమం. అది పంచముఖ ఆంజనేయ స్వామి కావచ్చు, లేదా వీరాంజనేయ హోమం కానీ చేసినట్టయితే విశేషంగా వీళ్ళకు కలిసొస్తుంది. ఏ నష్టాలు ఉండవు. ఎటువంటి అవమానాలు ఉండవు. ఏది పట్టుకున్నా గూడా 3 పువ్వులు 6 కాయల్లో గూడా మళ్ళీ కొనసాగే అవకాశాలే ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి. ఆరోగ్యం ఎలా ఉంటది గురుగారు? ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆరోగ్య విషయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుజుని ప్రభావం, రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఆటంకాలు, ఒడిదుడుకులున్నాయి. సంతాన విషయంలో స్త్రీ సంతానం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. హుహు. లేదంటే సంతాన విషయంలో కూడా కాస్త అబార్షన్ లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకనేసి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పట్టించాలి. అదే కాకుండా ఇంకా కూడా చెప్పాలంటే ఇందాక మీరు అడిగినట్టుగా ఆరోగ్య విషయం కోసం మనం ఒక మంత్రం తెలియచేద్దాం. ఆ! వాళ్ళే ఇంట్లో కూర్చొనే పఠించుకోవచ్చు. హ్మ్. ఓం తక్షకాయ విద్మహే మమ ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసాదీపః ప్రచోదయాత్. ఎందుకు ఈ మంత్రాలే మనం చెప్పాల్సింది వస్తుంది అంటే, ఈయన ఆరోగ్యకారకుడు. తక్షక సర్పం. ఈయన ఆరోగ్యకారకుడు, తక్షక సర్పం సర్పం. అన్నమాట. హ్మ్. పూర్తిగా మనకు ఆరోగ్యకారకుడు ఈయనే. అందువల్ల ఈ యొక్క మంత్రాన్ని పఠించడం. రెండోదొచ్చేసి ప్రపంచవ్యాప్తంగా అపసవ్యకాల సర్పదోష ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే గ్రహణ దోష ప్రభావాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనము బయటపడడానికి ఈ మంత్రం సర్వ విధాల ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగలేని వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి ముందే లేదంటే సాయంత్ర సమయం ఈ 2 పూటలా కూడా ఎప్పుడైనా పఠించవచ్చు. ఆ పఠించినటువంటి ఫలితమనేది మనం చెప్పనక్కర్లా. వాళ్ళే చెప్తారు. ఏమని? నాకు బాగుంది అని వాళ్ళు మనకు కామెంట్ రూపంలో తెలియచేయాలి. హ్మ్. అన్నీ మనమే చెప్తే అందులో అర్థం విలువుండదు. హ్మ్. ఎవరైతే ఆ ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారో, ఉపశమనం కలుగుతుందో, అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్‌గా చెప్తారు. మీరు చెప్పినట్టు చేశాము. మాకు రిజల్ట్స్ పర్వాలేదు కనపడ్డాయి. బాగుంది హ్మ్. అనని చెప్పి వాళ్ళు చెప్పాలి. హ్మ్. ఆ విధంగా కూడా ఇలా చేసుకున్నట్టయితే చక్కగా వీళ్ళకు కలిసి వస్తుంది. హుహు. చక్కగా సమస్యలు ఎటువంటివొస్తాయో చెప్పారు. వాటికి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి. అంతేకాకుండా పరిహారంతో పాటు ఇంట్లో ఉండి కూడా మంత్రం ఏం అవును. చదివితే బావుంటుందని కూడా అవును. వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.